మీకు తెలుసా, యేసుక్రీస్తు జనన కథలో నేటి ఇరాన్ దేశానికి కూడా ఒక ప్రత్యేకమైన సంబంధం ఉందని? పాతకాలంలో ఇరాన్ను పర్షియా అని పిలిచేవారు. యేసు జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు ఒక అద్భుతమైన నక్షత్రాన్ని గమనించారు. వారు సాధారణ మనుషులు కాదు, ప్రవచనాలను పరిశీలించే జ్ఞానులు. ఆ నక్షత్రం ఒక మహారాజు జన్మించిన సూచన అని వారు అర్థం చేసుకున్నారు. అప్పుడు వారు 100 కిలోమీటర్లు ప్రయాణించి బెత్లెహేముకు వచ్చారు. అక్కడ శిశువైన యేసును చూశారు. బంగారం, లొబానం, గంధరసం సమర్పించి ఆయనను ఆరాధించారు. ఇంకా శతాబ్దాల ముందు పర్షియా రాజు సైరస్ దేవుని యోజనలో ఉపయోగించబడ్డాడు. ఆయన యూదులను చెర నుండి విడుదల చేశాడు. అదే వంశంలో యేసు జన్మించాడు. అంటే దేవుని మహాప్రణాళికలో పర్షియా కూడా ఒక భాగం. యేసు కేవలం ఒక దేశానికి కాదు, సమస్త ప్రపంచానికి వచ్చిన రక్షకుడు.